టాలీవుడ్‌లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'మిరాయ్' ట్రైలర్ రిలీజ్ అయింది. 'హనుమాన్' తర్వాత తేజ సజ్జా మరొకసారి మైథలాజికల్ ఫ్యాంటసీ టచ్‌తో మన ముందుకు రాబోతున్నాడు. దాదాపు స్టోరీ లైన్‌ని 9 ఇయర్స్ ముందే కార్తిక్ గారు రాసుకున్నారు. ఫైనల్లీ సెప్టెంబర్ 12థ్ ఈ మూవీ రిలీజ్ అవబోతుంది. ఇందులో మంచు మనోజ్ గారు నెగెటివ్ రోల్ చేస్తున్నారు. ట్రైలర్‌లో చాలా ఇంట్రెస్టింగ్ హిడెన్ డీటెయిల్స్ ఉన్నాయి. మా థియరీ ప్రకారం స్టోరీ ఎలా ఉండొచ్చు, క్యారెక్టర్స్, రోల్స్ ఏంటి అనేది ఈ వీడియోలో డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. మూవీ టైటిల్ 'మిరాయ్' మీనింగ్ ఏంటంటే, మిరాయ్ అనేది జపనీస్ వర్డ్. దాని మీనింగ్ ఫ్యూచర్ అని. డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని గారు మనకి టైటిల్‌లోనే మూవీ ప్లాట్ ఏంటో హింట్ ఇచ్చారు. ఎప్పుడైతే చెడు వ్యాపిస్తుందో అప్పుడు దాన్ని అంతం చేయడానికి సూపర్ యోధా అనే వారియర్ రైజ్ అవుతాడు. తనే ఫ్యూచర్ ప్రొటెక్టర్ కాబట్టి మిరాయ్ అనే మీనింగ్ వచ్చేటట్టు పెట్టారు. మిరాయ్ అంటే నాట్ జస్ట్ ఎ స్టిక్ అని ప్రొటెక్టర్‌కి రిప్రజెంటేషన్‌గా కూడా పెట్టారు. ట్రైలర్ ఈ ట్రైన్ సీక్వెన్స్‌తోనే స్టార్ట్ అవుతుంది. ఈ లొకేషన్ శ్రీలంకలోని 9 ఆర్చ్ బ్రిడ్జ్. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనోజ్ బ్రిడ్జ్‌ని కూల్చేస్తాడు. సో ట్రైన్ బ్రిడ్జ్ నుంచి కింద పడిపోకుండా తేజ తన దగ్గరున్న మిరాయ్ స్టిక్ పవర్స్ యూజ్ చేసి ట్రైన్‌ని ఆపుతున్నాడు. ఈ సీన్ చూస్తే నాకు ఇంకేదో మూవీ గుర్తొస్తుంది. 'స్పైడర్ మ్యాన్ 2లో' కూడా సేమ్ ఇలానే ట్రైన్‌ని పీటర్ సేవ్ చేస్తాడు. తన వెబ్స్ యూజ్ చేసి. సేమ్ ఇక్కడ కూడా తేజ మిరాయ్ పవర్స్ యూజ్ చేసి ట్రైన్‌ని ఆపుతున్నాడు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మిరాయ్ పవర్‌కి స్టోన్స్ ఎగిరి పక్కన పడుతున్నాయి. ఈ స్మాల్ డీటెయిల్‌ని కూడా మిస్ చేయలేదు. వీఎఫ్ఎక్స్‌లో అది కూడా ఇంక్లూడ్ చేశారు. తేజ సక్సెస్‌ఫుల్‌గా ట్రైన్‌ని సేవ్ చేస్తాడు కూడా. కాకపోతే ఆ సేవ్ చేసిన షాట్‌ని ట్రైలర్‌లో చూపించలేదు. టీజర్‌లో చూపించారు. సేమ్ ట్రైన్‌లో హీరోయిన్ అండ్ వాళ్ళ ఫ్రెండ్ కూడా ఉంటారు. అది టీజర్‌లో ఈ షాట్‌లో చూపించారు. ఈ ట్రైన్‌ని సేవ్ చేసిన తర్వాత ఇక్కడ మనోజ్ అండ్ తేజకి మధ్య ఫేస్ ఆఫ్ జరిగిద్ది. నేనేమనుకుంటున్నానంటే ఇక్కడ ఈ ఫైట్‌లో జగపతి బాబు కూడా ఉంటాడు. తను ఆ బ్లాక్ సోర్డ్ పవర్‌ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాడు. బట్ ఎట్ ద ఎండ్ తను ఓడిపోతాడు. ఇంక డైరెక్ట్‌గా తేజ మనోజ్‌తో ఫైట్ చేయాల్సొచ్చిద్ది. వాళ్ళిద్దరి వెపన్స్ కూడా ఎక్స్‌చేంజ్ అవుతాయి. మూవీలో చూడాలి ఒకళ్ళ వెపన్స్ ఒకళ్ళు ఎలా యూజ్ చేస్తారు అని. మిరాయ్ స్టిక్ మనోజ్ హోల్డ్ చేస్తున్నప్పుడు అందులో పవర్స్ ఏం వర్క్ అవ్వట్లేదు. అండ్ ఆల్సో బ్లాక్ స్వర్డ్‌తో తేజ ఫైట్ చేస్తున్నప్పుడు దాని పవర్స్ తను కూడా ఏం యూజ్ చేయట్లేదు. మేబీ ఎవరి పవర్స్ వాళ్ళకే వర్క్ అవుతాయనుకుంటా. కాకపోతే మిరాయ్ పవర్స్ వర్క్ అవ్వాలంటే ఒక మంత్రం చెప్పాలి. మేబీ అది మనోజ్‌కి తెలీదేమో. దానివల్లే మిరాయ్ పవర్స్ యూజ్ చేయలేకపోయి ఉండొచ్చు. ఈ షాట్‌లో చూస్తే తేజ మౌత్ నుండి బ్లడ్ ఒస్తుంది. సో, ఈ ఫైట్‌లో తేజ ఓడిపోయి బ్రిడ్జ్ నుంచి కింద పడిపోతాడు. అప్పటినుంచి తన దగ్గర మిరాయ్ స్టిక్ లేదు. సో, ఈ పాయింట్ నుంచి మిరాయ్ స్టిక్ మనోజ్ దగ్గరుంటుంది. ఇదంతా మా థియరీ మాత్రమే. మూవీ మొత్తం అశోకుడి 9 బుక్స్ చుట్టూ తిరుగుతుంది. ఈ షాట్‌లో హ్యాండ్స్ అశోకుడివి. తను 9 బుక్స్‌కి ప్రొటెక్షన్‌గా 9 పర్సన్స్‌ని ఎంచుకుంటాడు. వాళ్ళు ప్రెజెంట్ టైమ్‌లలో డిఫరెంట్ కంట్రీస్‌లో ఉన్నారు. అందులో ఒకటి స్టార్టింగ్ ఫైట్‌లో చూసిన అరబ్ కంట్రీ వాళ్ళు. ఐ గెస్ రియా వాళ్ళ దగ్గర కూడా అందులో ఒక బుక్ ఉంటుంది. ఐ ఫీల్ లైక్ 'జస్టిస్ లీగ్' మూవీలో ఎలాగైతే అన్ని బ్లాక్ బాక్సెస్ కలిస్తే ఒక పవర్‌ఫుల్ వెపన్‌గా మారుతుందో, 'అవెంజర్స్‌లో' అన్ని ఇన్ఫినిటీ స్టోన్స్ కంబైన్డ్ అయితే ఎలానో, అలాగే ఇందులో కూడా అన్ని బుక్స్ కలిస్తే ఏదో ఒక బిగ్ పవర్‌ఫుల్ థింగే జరగొచ్చు. సో, దానికోసమే మనోజ్ అన్ని బుక్స్ కలెక్ట్ చేస్తున్నాడు. ఆల్రెడీ మనోజ్ 6 బుక్స్‌ని కలెక్ట్ చేస్తాడు. శ్రేయ ఉన్న ఈ షాట్‌లో ఒక స్టాచ్యూ చూడొచ్చు. ఈ స్టాచ్యూ నేపాల్ కింగ్ భూపతేంద్ర మల్లది. అండ్ ఈ స్టాచ్యూ ఉంది నేపాల్‌లోని న్యాటపోలా టెంపుల్‌లో. దీన్ని బట్టి శ్రేయ వాళ్ళుంది నేపాల్‌లో అయ్యుండొచ్చు. మిరాయ్ స్టిక్ ప్రొటెక్షన్‌గా ఈ ఈగలుంది. నేననుకోవటం ఏంటంటే, ఈ మిరాయ్ స్టిక్ అనేది త్రేతాయుగంకి సంబంధించింది గాబట్టి, త్రేతాయుగం వాళ్ళే ఈ మిరాయ్ స్టిక్‌ని ప్రొటెక్ట్ జేస్తున్నారు. రామాయణంలో జటాయువు చనిపోయారు గదా! మరిక్కడ ఉంది ఎవరనుకుంటున్నారా? జటాయువుకి ఒక బ్రదరున్నారు. తనే సంపతి. సో, ఈ మిరాయ్ స్టిక్ ప్రొటెక్టర్ సంపతినే అయ్యుంటారు. అండ్ ఇక్కడ ఈ షాట్‌లో సంపతికి ఈ మిరాయ్ స్టిక్‌ని ఎవరో ప్రొటెక్ట్ చేయమని ఇస్తున్నారు. ఇది శ్రీరాముడు కాదనుకుంటా. మేబీ లక్ష్మణుడు అయ్యుండొచ్చు. ఎందుకంటే ట్రైలర్‌లో రాముడిని బ్లూ కలర్‌లో జూపించారు. కానీ ఇక్కడ స్టిక్ ఇస్తున్న హ్యాండ్స్ వైట్‌గా ఉన్నాయి. సో, ఇది మోస్ట్‌లీ లక్ష్మణుడే. అండ్ ఈ షాట్ జూస్తే ఇది జరుగుతున్న అరబ్ కంట్రీ లాగా ఉంది. అండ్ వీళ్ళు మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్‌ని వెపన్స్‌లా యూజ్ చేస్తున్నారు. లైక్ ఆ ఇన్‌స్ట్రుమెంట్ నుంచి వచ్చే ఫ్రీక్వెన్సీని ఎనర్జీ వేవ్స్ లాగా. ఇలా కొత్తగా ట్రై చేశారు బావుంది. బేసికల్లీ ఇక్కడ ఫైట్ జరుగుతుంది వీళ్ళకి, మనోజ్‌కి మధ్య. వీళ్ళ దగ్గర కూడా ఒక బుక్ ఉంటుంది. దానికోసమే మనోజ్ ఇక్కడికొస్తాడు. వీళ్ళని ఓడించి ఆ బుక్ తీసుకుంటాడు. తను బుక్ తీసుకోవడం ఈ షాట్‌లో చూడొచ్చు. ఇక్కడ ఏరియల్ వ్యూలో బ్లాక్ కలర్ క్లౌడ్ కనిపిస్తుంది. అండ్ కింద కుంభమేళ టైప్ ఆఫ్ ఈవెంట్‌లో జనాలు కనిపిస్తున్నారు. ఈ క్లౌడ్‌లో ఒక ఫేస్ కనిపిస్తుంది గదా! అది మనోజ్‌దే. కింద ప్రజలు క్లౌడ్ రూపంలో ఉన్న తనని చూసి భయపడుతున్నారు. యాక్చువల్‌గా ట్రైలర్‌లో దీనికి ముందు షాట్‌లో మనోజ్ హ్యాండ్‌తో క్లౌడ్‌ని కంట్రోల్ చేస్తున్నట్టు సింబాలిక్‌గా చూపించారు. మేబీ ఆ సీక్వెన్స్ అండ్ ఇది వేరయ్యుంటుంది. బట్ ట్రైలర్ కట్‌లో ట్రాన్సిషన్ బాగా పెట్టారు. హ్యాండ్‌తో క్లౌడ్ టైప్ నుంచి రియల్ క్లౌడ్ దగ్గరికి వెళ్తున్నట్టు. మూవీలో మనోజ్ ఇంట్రడక్షన్ సీన్ ఇదే అయ్యుంటుంది. ఎందుకంటే బ్యాక్ సైడ్ షాట్‌తో స్టార్ట్ అవుతుంది. ప్లస్ తను స్వాడ్ క్రియేట్ చేసిన తర్వాత స్వాడ్‌లో తన ఫేస్ కనిపిస్తుంది. మోస్ట్‌లీ ఫేస్‌ని ఇలా ఇంట్రడక్షన్ సీన్‌లోనే రివీల్ చేస్తారు. అండ్ ఆల్సో తను యూజ్ చేసే స్వాడ్‌ని ఎలా క్రియేట్ చేశారో మూవీ స్టార్టింగ్‌లోనే చూపిస్తారు కాబట్టి ఇదే ఇంట్రడక్షన్ అయ్యుంటుంది. అండ్ తేజ ఇంట్రడక్షన్ ఇదయ్యుంటుంది. ఇక్కడ తను షూస్‌తో ఫైట్ చేస్తున్నాడు. ఈ షూస్‌ని ఇక్కడ ఈ షాట్‌లో చూడొచ్చు. అండ్ ఈ షాట్ చూసి అందరూ కన్‌ఫ్యూజ్ అయ్యారు. తేజ ఎలా ఎగురుతున్నాడు? తనకు పవర్స్ ఉన్నాయా లేదా అని. యాక్చువల్‌గా ఈ సీన్ అప్పటికి తనకు పవర్స్ లేవు. మనం ఇక్కడ కింద చూస్తే ఒక స్ప్రింగ్ కనిపిస్తుంది గదా! ఆ స్ప్రింగ్ వల్లే తేజ పైకి ఎగరగలిగాడు.
ఈ సీన్‌లో తేజ తన మనోనేత్రంతో ఏదో చూస్తున్నాడు. నేననుకోవటం వేరే షాట్స్‌లో కాశీ అండ్ వారణాసి ఏరియాస్ డిస్ట్రాయ్ అవ్వటం చూపిచ్చారు. సో, ఒకవేళ మనోజ్‌కి ఆ బుక్స్ దొరికితే తను ఏం చేయగలడనేది ముందే తేజ తన విజన్‌తో చూస్తున్నాడు. కానీ అలా చూడటం అనేది తన బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దానివల్ల తన నోస్ కూడా బ్లీడ్ అవుతుంది. ఇది మా థియరీ మాత్రమే. రియాలిటీ ఏంటనేది మూవీలో చూడాలి. మనోజ్‌కి పవర్స్ ఆ స్వాడ్ నుంచి రావట్లేదు. తనలోనే ఆల్రెడీ పవర్స్ ఉన్నాయి. వాటిని స్వాడ్‌తో యూజ్ చేస్తున్నాడు. ఇక్కడ మనోజ్ కొడితే ఆ పర్సన్ మీద చాలా ఇంపాక్ట్ ఉంది. తను నార్మల్ హ్యూమన్ అయితే కాదు. వితౌట్ స్వాడ్ గూడా చాలా పవర్‌ఫుల్. 'తేజ' వెనకాల ఉన్న ఈ పర్సన్ ట్రైలర్‌లో చాలా చోట్ల చూసాం. ఈవెన్ ట్రైన్ సీక్వెన్స్‌లో హీరోయిన్ పక్కన గూడా ఉంటాడు. తనకి, తేజకి మధ్య రిలేషన్ ఏంటో తెలీదు. తన రోల్ ఇంపార్టెన్స్ అయితే ఏదో ఉంది. అది మూవీ జూసి తెలుసుకోవాలి. ఈ బేబీ తేజ సజ్జానే. ఇది మదర్ వోమ్‌లో ఉన్న ఉమ్మనీరు అయ్యుంటుంది. రియాలిటీలో అలా ఉండదు. కానీ ఏఐ జనరేటెడ్ వీడియో కాబట్టి అలా ఉంది. మదర్ వోమ్‌లో గాకుండా ఇంకేదైనా వాటర్ అయ్యే అవకాశం గూడా ఉంది. బట్ దానికి ఛాన్స్ తక్కువ. శ్రేయ గారిని ట్రైలర్‌లో 2 టైమ్ లైన్స్‌లో చూపించారు. ఒకటి పాస్ట్, ఇంకోటి ప్రెజెంట్ టైమ్ లైన్. ఈ షాట్‌లో వీళ్ళని కాపాడుతుంది యంగ్ శ్రేయ వెర్షన్ అనుకుంటా. తను కాపాడుతుంది గూడా మనోజ్ యంగర్ వెర్షన్ నుండి అయ్యుంటుంది. మనోజ్ యంగర్ వెర్షన్‌ని కార్తికేయ దేవ్ ప్లే చేశారు. చిన్నప్పటి నుంచి మనోజ్ ఆ 9 బుక్స్ కోసం ట్రై చేస్తున్నాడు. శ్రేయ బ్లాక్ స్వాట్ పవర్స్ నుంచి పీపుల్‌ని కాపాడటానికి ఫోర్స్ ఫీల్డ్ క్రియేట్ చేసింది. తను పవర్‌ఫుల్ అని అర్థం చేసుకోవచ్చు. అసలు శ్రేయకి పవర్స్ ఎలా వచ్చాయి? తేజ అను శ్రేయ ఎందుకు విడిపోయారు? ఇద్దరూ వేరు వేరు చోట్ల ఉండటానికి రీజన్ ఏంటనేది మూవీ చూసి తెలుసుకోవాలి. శ్రేయ గారి ప్రెజెంట్ వెర్షన్‌ని చూపిస్తుంది మిస్టికల్ ఆరా వేలో. దీనికి ముందు ఇందాక బేబీని చూసాం గదా! శ్రేయ తన కడుపులో ఉన్న బేబీకి తన లక్ష్యం గురించి చెప్తుంది. సో, మనకి షాట్‌ని బేబీ పర్స్పెక్టివ్ నుంచి చూపిస్తూ ఉండొచ్చు. దానికి ఈ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్‌ని యూజ్ చేశారు. మిరాయ్ స్టిక్‌కి ఒక మంత్రం చెప్తే ఆ స్టిక్ పవర్స్ పూర్తిగా అన్‌లాక్ అవుతాయి. అప్పుడు దాని సైజ్ కూడా ఇంక్రీజ్ అయిద్ది. అది ఈ షాట్‌లో చూడొచ్చు. తేజ దగ్గర 9 బుక్స్‌లో ఒక బుక్ ఉంది. చాలా సీన్స్‌లో ఈ బెల్ట్ ఉంది తనకి. జనరల్‌గా ఇలాంటివి బుక్స్ క్యారీ చేయడానికే యూజ్ చేస్తారు. ట్రైలర్ మొత్తంలో నేను కన్‌ఫ్యూజ్ అయిన షాట్ ఇది. ఎదురుగా మిరాయ్ స్టిక్ ఉంది. దాన్ని వెళ్లి తీసుకుంటే సరిపోద్ది గదా! బట్ తేజ ఇక్కడ ఈ ఐస్‌ని బ్రేక్ చేస్తున్నాడు. ఎందుకలా చేస్తున్నాడనేది అర్థం కాలేదు. ట్రైలర్ స్టార్టింగ్‌లో తను వాటర్‌లో పడిపోతున్నట్టు ఒక షాట్ ఉంది గదా! అది ఇక్కడే. తను ఐస్ బ్రేక్ అవ్వటం వల్ల కింద పడతాడు. ఐ పర్సనల్లీ ఫెల్ట్ మూవీలో కొన్ని సీన్స్‌లో వీఎఫ్ఎక్స్ అంత బెటర్‌గా లేదు. సోర్సెస్ ప్రకారం మూవీ బడ్జెట్ వచ్చేసి 60 క్రోర్సే. అది చిన్న బడ్జెటే గానీ కొంచెం బెటర్‌గా చేసుండాల్సింది. 'తేజ' సీన్స్ అండ్ 'మిరాస్టిక్' సీన్స్‌లో వీఎఫ్ఎక్స్ బావుంది. బట్ 'మనోజ్' పవర్స్ యూజ్ చేసే సీన్స్ దగ్గర వీఎఫ్ఎక్స్ అంత బెటర్‌గా లేదు. మేబీ ఇది ట్రైలర్ గాబట్టి ఇలా ఉంది. మూవీలో కరెక్ట్ చేసుకుంటారేమో చూడాలి. నేనైతే ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నాను. 'మనోజ్' విలన్ రోల్‌లో ఎలా పెర్ఫార్మ్ చేస్తారో చూడటానికి. మూవీ సక్సెస్ అవ్వాలంటే గనక విలన్ రోల్ ఎక్కడా డౌన్ అవ్వకుండా మూవీ మొత్తం సేమ్ ఇంటెన్స్‌తో ఉండాలి. ఈ మధ్య వస్తున్న మూవీస్‌లో ఫస్ట్ హాఫ్‌లో విలన్ రోల్ స్ట్రాంగ్‌గానే ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి డిప్ అవుతుంది. ఈ మూవీలో అలా అవ్వకూడదని అనుకుందాం. మూవీలో మోస్ట్ ఆఫ్ సీక్వెన్సెస్ అన్నీ రియల్ లొకేషన్స్‌లోనే షూట్ చేశారు. ఈ మూవీకి సీక్వెల్ గూడా ఉండబోతుంది. హోప్ ఈ మూవీ మంచి సక్సెస్ అవుతుందని. ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకూడదనుకుంటే అమిగో టాకీస్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై.